విఘ్నాలు తొలగించమని అందరినీ చల్లగా చూడమని వేడుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో వాసవి మాతా కి అన్నదాత సుఖీ భవ. అందరూ కూడా చెయ్యి కలిపి వినాయకుడిని ఇక్కడ కొలువుదీర్చడమే కాకుండా అందరూ చక్కగా, అసలు పేరు కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. వాసవి సేవ చేయడం కోసమే ఆ మంచి పేరు. ఇక్కడ కూడా రాష్ట్రంలో అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్, కానీ వాసవి సంఘాలు ఇంకా రకరకాల ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా సేవ అనే పేరు పెట్టుకొని సేవ చేస్తున్నటువంటి కొత్త మీరు యువత, కొత్త కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు హుషారుతో చేసేటటువంటి యోజన ఆ వాసవి సేవకు చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఎక్కడ అవసరం వస్తే అక్కడ మేమున్నాము అని వాసవి సేవకు అందరూ కూడా టీం అంతా కలిసి పనిచేసి ఎంతో చక్కగా ఈరోజు కుటుంబ సభ్యులతోని, పిల్లలతోని ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మీకు మీ వెనకాల వాసవి మాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని, మీరు ఏది తలుచుకుంటే ఆ కార్యక్రమం ఇలా చిటకేస్తే జరిగిపోవాలని వాసవి మాతని వేడుకుంటూ, అలాగే విఘ్నేశ్వరుడికి కూడా ఎలాంటి ఆటంకాలు, మీరు చేసేటటువంటి కార్యక్రమాలకు ఆటంకాలు రాకుండా మరి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎంతో చక్కటి అన్నదాన కార్యక్రమము చక్కగా ఎంత బాగా అనిపిస్తుందంటే, ఇంట్లో భోజనం వడ్డించినప్పుడు చూస్తూ ఉంటే మనం ఇంట్లో చక్క పచ్చడి, ఉప్పు, కారం, పప్పు, సాంబార్, అన్నము, బిర్యానీ కూడా ఎంతో చక్కగా ఇంట్లో మనం చేసేటటువంటి భోజనమే ఈరోజు మీరు అందరూ కలిసి 10 మందికి అన్నదానం చేస్తున్నారంటే వాసవి మాత ఆశీర్వాదం ఉంది. మరి మీరందరూ కూడా ఆర్థికంగా ఒకరికొకళ్ళు నిలబడి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎంతైనా అభినందించాల్సిందే. మీకు మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావాలని, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, మన ఆర్యవైశ్యులకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా మేమున్నాము అని ముందుకు రావాలని, ఏ ప్రభుత్వ పథకాలైనా సరే, ఆర్యవైశ్యులకు చెందాల్సినటువంటి ఎలాంటి కార్యక్రమాలైనా సరే మీ టీము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆదర్శంగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఇంకొక రాష్ట్రం మొత్తము 33 జిల్లాలో కూడా ఇలాంటి టీం ఫామ్ అవ్వాలని నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను నా కుటుంబ సభ్యులతోని ఇంట్లో కూర్చొని నా పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తానో, ఎలా నా పిల్లలతో ఆప్యాయత పంచుకుంటానో అలా మిమ్మల్ని చూస్తుంటే నా పిల్లలాగా అనిపిస్తుంది. ఆర్యవైశ్య కుటుంబం అంటే మనము, మన కుటుంబం, మన పిల్లలు అని చక్కటి కార్యక్రమము మీరందరూ కలిసి ఒక ఇంటి కుటుంబం లాగా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు మహేష్ అంటే, మరి మీ పిఎస్ కు ఎవరెవరో పేర్లైతే గుర్తులేదు, మళ్ళా కొద్దిసేపట్లో మహేష్ ఒకడే కనబడతాడు. అందరూ కూడా శ్రవణ్ మురళి వెంకటేష్